ఒక్కసారి ఈ భక్షాలు ట్రై చేస్తే బయట తినేవి మర్చిపోతారు. సాఫ్ట్గా తీయగా ఉండే పూర్ణం భక్షాలు పెసరపప్పుతో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటాయి. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 కప్పు పెసరపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని పప్పునంతా స్పూన్తో ఇలా మెదుపుకోవాలి. పప్పు బద్దలు లాంటివి ఏమీ లేకుండా ఇలా స్పూన్తో మెత్తగా చేసుకోవాలి. పప్పునంతా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1 షుగర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నెయ్యి వేసి అంతా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ తీయగా తినేవాళ్ళు 1½ కప్ షుగర్ వేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా స్పూన్తో పప్పునంతా కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఇది పల్చగా అవుతుంది. స్పూన్తో జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా వస్తుంది. స్పూన్తో ఇలా అంటే ముద్దలాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా ఇంకా గట్టిగా అవుతుంది. దీన్ని ముద్దలాగా చేస్తే చేతికి అంటుకోకుండా వస్తే పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పూర్ణం చేసుకున్నాం కదా, భక్షాలు చేసుకోవడానికి పిండిని తడుపుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇష్టం ఉంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. వీటిని గోధుమ పిండికి బదులుగా మైదాతో కూడా చేసుకోవచ్చు. మైదా హెల్త్కు మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని చాలా మెత్తగా తడుపుకోవాలి. చపాతీ పిండి కన్నా చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. అప్పుడే భక్షాలు మంచిగా వస్తాయి. పిండినంతా ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని 1/2 అవర్ నానబెట్టాలి. పిండి నానిన తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని ఇలా బాల్ లాగా చేసి దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. పూర్ణం ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉండాలి. అప్పుడే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ పెట్టుకొని ఇలా భక్ష్యాన్ని ఒత్తుకోవాలి. ఇలా భక్ష్యం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని పెనం పైన వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. వీటిని మా సిద్దిపేటలో భక్షాలని అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. వీటిని 2 వైపులా మంచిగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా సాఫ్ట్గా ఉండే పూర్ణం భక్షాలు రెడీ అయిపోయాయి. వీటిని తినే ముందు కొద్దిగా నెయ్యి కానీ వెన్నె కానీ రాసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.